చేశాడు. మంచిగా అనిపించింది. గేమ్ చేసిన సాంగ్ వేయట్లేదు. ఎలా అనిపించిందండి? సాంగ్ కోసం వచ్చిన ఫుల్ డిసప్పాయింట్. చాలా డిసప్పాయింట్ అయినా. మూవీ కూడా 5 minutes మూవీ కట్ చేసిండు. హ్యాపీ బర్త్డే చందన, హ్యాపీ బర్త్డే చందన, ఐ లవ్ యూ శంకర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి హ్యాపీ బర్త్డే శంకర్. విజువల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. అరౌండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ మా అన్నయ్య లుక్ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము బిగ్ స్క్రీన్ లో చూడలేకపోయినాం. సో మేము మా ఫోన్ లో చూస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్. జరగని సాంగ్ ఏదన్నా అప్డేట్ వచ్చినా కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. దాంట్లో ఫ్యాన్స్ అయ్యండి ఆ సాంగ్ కోసం ఎంతో వెయిట్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకున్నాం. బట్ అసలు చాలా డిసప్పాయింట్ చేశారు ఆ సాంగ్ లేకుండా మమ్మల్ని. కొట్టలేదన్న తరిమి జరిగిన సాంగ్ వేయలేదు. వాళ్ళ మధ్య 5 నిమిషాలు కట్ చేసి సినిమా కట్ చేసి సాంగ్ అందరు ఊర్లో కూడా వేయలే సాంగ్ వేయలే. డిసప్పాయింట్ కొంచెం మాకు. గుర్రపాడు మా దగ్గర ఆల్ టైమ్ రికార్డ్. సూపర్ అసలు రచ్చ అసలు డిసప్పాయింట్ అయినా అసలు. ఆశలు టీసీలు అసలు ఎందుకు పెడతలేరు అర్థమైతలేదు అసలు. ఆ శ్రీయర్ సీన్ అయితే కట్ చేసిండ్రు అన్న. సినిమా అసలు అరచడం అసలు ఎంట్రీలు అయితే అసలు సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. అడిగాం బ్రో, ఏమని అడిగాం బ్రో, వేయలేదు బ్రో. సాంగ్ కట్ చేశారు, మూవీ కూడా కట్ చేశారు. మూవీ ఎందుకు కట్ చేశారు మీరు? మూవీ కూడా కట్ చేశారు, మూవీ కట్ చేశారు, సాంగ్ వేయలేదు అసలు. ఏమనుకుంటారు బ్రో? కొడుకు గేమ్ చేంజర్ సాంగ్ పెట్టలే. రామ్ చరణ్ డైలాగ్ అన్ని సాంగ్ వేసారు. 4K క్లారిటీ మాత్రం గుర్తుగా ఉందన్న. సినిమా అయితే కట్ చేసి 10 నిమిషాలు కట్ చేసి మూవీ కట్ చేసిండు అన్న. సాంగ్స్ మాత్రం కిరాక్.